అందరికీ హాయ్, నా పేరు స్నేహ. వెల్కమ్ టు టంగుటూరి స్నేహ 999. ఇవాళ చేపల పులుసు చేసుకుందాం. చాలా ఈజీగా మసాలాలు చాలా తక్కువ యూజ్ చేస్తూ చేసుకుందాం. ఇవి చెరువు చేపలు, గండిపేట చెరువు చేపలు. ఇవి గండిపేట మాకు చాలా దగ్గర ఉంటుంది. మాకు లైవ్ ఫిషెస్ దొరుకుతాయి. చూపిస్తున్నాను చూడండి. మా ఫస్ట్ ఫ్లోర్ నుంచి గండిపేట కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి వస్తాయి చేపలు. మాకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇవి నేను ఒక 1 kg తీసుకున్నాను. ఫ్రైకి తీసి పెట్టేసి నేను పులుసుకి తలా తోక కొన్ని పీసెస్ కూడా తీసుకున్నాను. వీటిలో మ్యారినేట్ గురించి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మెంతాల పొడి, కొంచెం ఆయిల్ వేసుకొని పక్కకు మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఒక ఫిష్కి ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం షైజీరా వేసుకొని, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర మెంతాల పొడి ఇవన్నీ వేసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ కూడా పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకుంది ఫిష్ ముక్కలకి సరిపోతుంది. ఇప్పుడు మనం వేసుకుంది పులుసుకు సరిపోతుంది. ఇవి ఒక 1/2 minute ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకొని ఒక్కసారి మంచిగా అన్నీ సెట్ చేసేసుకొని దీనిపైన కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని క్యాప్ పెట్టేసుకోవడం అంతే. చాలా ఈజీగా ఉంటుంది ఈ కర్రీ. చాలా తొందరగా అయిపోతుంది. మసాలాలు అస్సలు ఎక్కువ ఉండదు, బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఆయిల్ పైకి తేలింది కదా, మన కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోండి అంతే. నా వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.